అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా బీఆర్ఎస్ వెనక్కి తగ్గుతున్న పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. కానీ ఎందుకు ఈ స్థాయిలో అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తోంది అని సందేహం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి మనకు పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు లివిల్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వేణుగోపాలరావు కరీంనగర్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా లివిల్ తో మాట్లాడదాం. లివిల్, ఒకటే ప్రశ్న వస్తుంది, ఎందుకు వరుసగా ప్రభుత్వానికి నిజంగా కోర్టుల్లో పోలీసులకి మొట్టికాయలు పడుతున్నా కూడా వాళ్ళకి నెగిటివ్ గా ఫేస్ చేస్తున్నా కూడా ఎందుకు కంటిన్యూస్ గా అక్రమ కేసులు పెడుతూనే ఉన్నారు? దీనికి ప్రధాన కారణం ఏంటి అనేది ప్రజల్లో ప్రధానంగా వస్తుంది. ఎందుకంటే హామీలు కేవలం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి వాటికి సమాధానం చెప్పలేకనే ఇటువంటి చర్యలకు పాల్పడుతోందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇవాళ ఏదైతే గత సంవత్సర కాలంలో 13 నెలలు అవుతుంది దాదాపు అధికారంలోకి వచ్చి, ఆనాటి నుంచి కూడా ఇవాళటి వరకు ఏ ఒక్క హామీని అమలు చేయలేదు ఈ ప్రభుత్వం. మొదటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కోసం ప్రజల నుంచి స్పందన రావడం, ప్రజలు నిలదీయడం, ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే బీఆర్ఎస్ పార్టీ పైన ప్రశ్నించిన గొంతుకలపైన కేసులు పెట్టడం పరిపాటిగా మారిపోయింది ఇందిరమ్మ రాజ్యంలో చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే అనేక మంది బీఆర్ఎస్ నాయకులపైన, బీఆర్ఎస్ కార్యకర్తలపైన, బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపైన కూడా కేసులు పెట్టి అబస్సు పాలవుతుందని చెప్పుకోవచ్చు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగా ఉదాహరణకు మనం మొన్నటికి మొన్న గెల్లు శ్రీను కావచ్చు, ఎర్రోల శ్రీనివాస్ కావచ్చు, కొనత దిలీప్ కావచ్చు, నిన్నటికి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన పెట్టిన కేసులు కూడా దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు. అనేక సందర్భాల్లో కూడా ఏ కేసు కూడా నిలబడలేదు, ఏ కేసు కూడా కోర్టులో వీళ్ళు చేసిన ఎఫ్ఐఆర్ కావచ్చు, వీరు చూపించిన ఆధారాలు కోర్టుకు సరిపోగా వారికి మొట్టికాయలేసిన పరిస్థితి కూడా ఇవాళ మనం చూడవచ్చు. అయితే ఇవన్నీ కూడా ప్రశ్నించే గొంతుకలపైన, ప్రశ్నించే ఏదైతే నాయకులపైనే ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలుగా మనం భావించవచ్చు. అయితే ఆనాడు ఏదైతే గత 13 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుట్రలను ఎక్కడికక్కడ ఎండగడుతుంది, ఎక్కడికక్కడ నిలదీస్తుంది ఈ బీఆర్ఎస్ పార్టీ. అటు హైడ్రా బాధితులకు అండగా నిలిచినందుకు ఆనాడు కూడా అనేక మంది పైన కేసులు పెట్టింది. అంతేకాదు లగచర్ల బాధితులకు అండగా నిలిచిన పట్నం నరేందర్ రెడ్డి పైన కూడా కేసులు పెట్టి అక్రమ కేసులు బనాయించి లోపలేసి ఉంచుదామనుకున్నారు. కానీ అక్కడ కూడా న్యాయమే గెలిచింది. అక్కడ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కూడా కేసులు పెట్టి ఇరికించుదామనే ఒక ప్రయత్నం చేసింది. కానీ అదంతా కూడా పటాపంచలేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎర్రల శ్రీనివాస్ పైన కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తరుణంలో వారికి అండగా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ ఒక నాయకుడిగా కౌశిక్ రెడ్డి వెంబడిల్లిన ఎర్రోల శ్రీనివాస్ పైన కూడా ఉదయం 5 గంటలకే వారి ఇంటికి చేరుకొని మేము ఇట్లా పోలీసులం వచ్చాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి తీసుకొచ్చి సాయంత్రం దాకా ఉంచుకున్నా కూడా సాయంత్రం వరకు కూడా అనేక సెక్షన్లు మార్చేసేందుకు, అనేక సెక్షన్లను తారుమారు చేసేందుకు, సాక్ష్యాలను ప్రభావితం చేసే విధంగా అనేక అంశాలను కూడా జోడించి ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాల మేరకు కేసు పెట్టి ఆ ఎర్రల శ్రీనివాస్ను కూడా ఇరికిద్దామనుకుంటే నాంపల్లి కోర్టులో అక్కడ కూడా చుక్కెదురని చెప్పుకోవచ్చు. పాడి కౌశిక్ రెడ్డి పైన కూడా ఆనాడు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఏదైతే కేసు కావచ్చు, అంతకుముందు అరికపూడి గాంధీ విషయంలో కావచ్చు, నిన్న కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో పెట్టిన కేసు కూడా ఇవాళ ఏదైతే వారు పెట్టిన కుట్రలన్నీ కూడా పటాపంచలైనవి. వారు ఏదైతే చెప్పుదామనుకున్నారో అవన్నీ కూడా ఉత్త బూటకప్పు మాటలుగా ఇవాళ మరొకసారి తేలిపోయినాయని చెప్పుకోవచ్చు. ఇవాళ న్యాయం గెలిచింది అనడానికి ఇది ఒక్కటే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గెల్లు శ్రీనివాస్ విషయంలో కూడా అర్ధరాత్రి అరెస్ట్ చేసి రాత్రంతా కూడా పోలీస్ స్టేషన్లో ఉంచుకుంటే ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఈ సెక్షన్లు ఎవి కూడా మీరు ఇతనికి ఇచ్చిన ఆధారాలు ఒక విధంగా ఉన్నాయి, సెక్షన్లు ఒక విధంగా ఉన్నాయని చెప్పేసి అపసు పాలైరు పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ఏదైతే ప్రశ్నించే గొంతుకలను ఖచ్చితంగా గొంతు నొక్కాలనే చూస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పాచికలు పారట్లేదు, ఖచ్చితంగా అబసు పాలవుతుందని చెప్పుకోవచ్చు. కేసులు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు. ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకని మొదటి నుంచి కూడా పదే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఆనాడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం, స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం ఆనాడే జైల్లోకి వెళ్ళిన చరిత్ర ఈనాడు ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త పైన, బీఆర్ఎస్ నాయకుని పైన చరిత్ర ఉంది. కానీ వీరు పెట్టే ఏ కేసులు అయితే ఉన్నాయో ఆ కేసులు కూడా ఇవాళ కనీసం
నిర్వహించలేకపోతున్నారు, కేసులు ప్రశ్నించే గొంతుకులను అణిచివేసేందుకు కుట్రలు చేస్తున్నారనేది ప్రధానంగా అర్థమవుతుంది. ఇవాళ అబసుపాలైన ఈ కేసుల ఉదంతాలను చూస్తే తెలిసిపోతుంది. ముందుగా ఇవాళ ఏదైతే నాటి నుంచి నేటి వరకు కూడా అనేక కేసులు పెట్టారు, ఏ కేసు కూడా ఇవాళ నిలబడలేదంటే ఖచ్చితంగా ప్రభుత్వం కుట్ర కోణం ఉన్నదనేది మనకు ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. స్వేచ్ఛ.